ఒక 100 సార్లకు పైగా దేవుడు నాకు చూపించాడు నరకాన్ని. 3.5 నెలలు ఎవ్రీడే ఉదయమే పైకెళ్ళి డాబా మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. మోకరించి కళ్ళు మూసుకొని భగ్గుమని మంటలు నా కళ్ళ ముందు, విస్తార జన సమూహం. ఇవతల దరి కనబడుతుంది కానీ అవతల దరి కనబడనటువంటి జన సముద్రము. ముందు వరుసల్లో ఉన్న కొంతమంది ముఖాలు కూడా నాకు పరిచయం అయిపోయినాయి. అన్ని సార్లు చూసా. యు నో వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ హెల్? వాళ్లకు నల్ల కనుగుడ్లు లేవు, తెల్లగుడ్డే ఉంది. అంటే చీకటి అన్నాడుగా, మరి అగ్నిజ్వాలల్లో కాంతి ఉంటుంది కదా. అన్ని మంటలు ఉన్నప్పుడు కాంతి వెలుగు ఉండాలిగా. ఆ వెలుగు వాళ్లకు పనికి రాదు, అందుకే నల్లగుడ్డు లేదు, ఏడుస్తున్నారు. నేను క్లియర్గా చూసా. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా వినండి ప్లీజ్. అని ఎందుకు నమ్మలేదంటే, మా కులం వాళ్ళు అడ్డుకున్నారండి, మా మా ఊరోళ్ళు పెద్దలు ఒప్పుకోలేదండి, వాళ్ళు వెలివేస్తారని నేను భయపడ్డానండి. నాకు ఇంకా కొన్ని డౌట్లు ఉండినాయి, అవి ఎవరైనా తీరిస్తే నేను నమ్ముదామనుకున్నా. వినరేంటి? నేను చెప్తే ఎవరు వినరేంటి? వీడు గోడు వినేవాడు అక్కడ ఎవడు లేడు, వాడు కూడా అలాగే చెప్పుకుంటున్నాడు. నేను ఎందుకు నమ్మలేదు? అయ్యా రండి, ఎవరన్నా వినండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. వారి అవిశ్వాసానికి కారణం చెప్పుకుంటున్నారు వాళ్ళు. నేను చూసిన దర్శనం ఇది. 100 సార్లు చూసి పిచ్చోడిని అయిపోయా. ఏడ్చి 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 మనిషి ఎముకల గూడులాగా అయిపోయా. నేను ఈసీఐలో ఉద్యోగం చేస్తున్నా, తిండి మానేసా, వేదన, మనోవేదన. ఇక ప్రార్థన మానేసా. ప్రార్థనలో మోకరిస్తే నరకం కనపడుతుందని భయం వేసి ఇక నేను మానేసా. భోజనం చేద్దామంటే ఆఫీస్కి వెళ్ళి క్యాంటీన్లో దీర్ఘ చతురస్రాకారంగా రెక్టాంగులర్ షేప్ ప్లేట్స్ ఉంటాయి. అన్నం ముద్ద కలుపుతుంటే అక్కడ దర్శనం కనబడుతుంది. సాల్డరింగ్ ఐరన్తో మేము మల్టీమీటర్ పెట్టుకొని సాల్డరింగ్ చేసి, అప్పటి 50 ఏళ్ళ కింద టెక్నాలజీ, రేడియో టెలివిజన్ మెకానిజం. బల్ల మీద సాల్డరింగ్ చేయబోతుంటే ఆ చేసిస్ స్క్రీన్ లాగా మారిపోయి అక్కడ నరకం కనబడుతుంది. లేచి వెళ్ళిపోయేవాడిని, భోజనం నుంచి లేచి వెళ్ళిపోయేవాడిని. పిచ్చెక్కిపోయింది. అన్ని కోట్ల మంది, ఇంత బాధ, బీభత్సం. దేవా వాళ్ళని రక్షించు రక్షించని మోకరించి ఏడిస్తే నా ముందంతా చెంబెడి నీళ్ళు ఒలికిపోయినట్టు బండలు తడిసిపోయాయి. లేకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేయను. నాకు అసలు సేవకు రావడం ఇష్టం లేనే లేదు. సేవకు వస్తే ప్రతి ఒక్కడి ముందు చేయి చాపాలి, బిచ్చం ఎత్తుకోవాలి. నాకేం కర్మ అండి. దర్జాగా బ్రతుకుతున్నాను నేను. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్లో నేను జాబ్, ఇప్పటికీ సీనియర్ ఇంజనీర్గా నేను రిటైర్ అయ్యేవాడిని, కోటీశ్వరుడిగా ఉండేవాడిని. అసలు ఒకటి ముందు చేయి చాపడం నాకు ఇష్టం లేదు, ఇప్పటికీ కూడా ఇష్టం లేదు. సేవకు వచ్చినా కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానికలు ఎత్తలేదు నేను. కానీ ఈ నరకపు దర్శనాన్ని బట్టి నేను వేదనతో నిండిపోయి గుండెలు పగిలి రోధించి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు బయలుపరిచాడు, నీవే కావాలి నాకు, వీళ్ళందరినీ రక్షించడానికి నీవే కావాలి అని దేవుడు నాతో మాట్లాడినందుకు మళ్ళా దేవునితో పెనుగులాడి పోరాడి వాదించి తర్కించి పెద్ద సాక్ష్యం వేరే చోట వేరే వేదికలు మీకు చెప్పాను, ఇంటర్నెట్లో ఉంది. అప్పుడు దేవుడు తన సేవకు నన్ను పిలిచేశాడు. నేను అన్నాను, ప్రభా సరే సేవ చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, కానీ డిజిఎస్ దినకరన్ గారిలాగా చేస్తాను. ఆయన బ్యాంక్ ఆఫీసర్గా మేనేజర్గా ఉంటూ కదా ఆయన
ఎన్నో గాస్పుల్ క్రూసేడ్స్, హీలింగ్ క్రూసేడ్స్ పెట్టాడు. అలా నన్ను వాడుకో, అలా నేను చేస్తాను. అంటే దినకరన్ వేరు, నువ్వు వేరు బాబు. ఆయన ఎప్పుడో సంవత్సరానికి 4-5 క్రూసేడ్స్ పెడతాడు. ఆ క్రూసేడ్స్ అయినాక మళ్ళీ జాబ్ చేసుకుంటాడు. నువ్వు అలా కాదు, దేశాలు విదేశాలు తిరగాలి. నీకెవడు ఉద్యోగం ఇచ్చినా కూడా కుదరదు. నా మాట విను, నువ్వు జాబ్ రిజైన్ చేయమన్నాడు దేవుడు. నాకు ఇష్టం లేదు ప్రభా, నేను ఆత్మాభిమానం కలిగిన వాడిని, నా స్వార్జితము కష్టార్జితమే నేను తింటాను, ఇంకొకటి ముందు నేను చేయి చాపను. అంటే మేమంతా తాతల నాటి నుంచి మేమంతా ఊరికి పెద్దరాయుళ్ళం అన్నమాట. నన్ను చూస్తుంటే మీకు అర్థమవుతుంది, మా తాతలు ఇదే టైపు. దేవుడు అన్నాడు, సరే సరే చెప్తాలని సంగతి అని. నేను మోకరించి ప్రార్థనలో ఉండగానే నా కళ్ళ ముందు ఒక దర్శనం కలిగింది. నేను ఈసీఐఎల్లోనే మేమున్న డివిజన్ లోపల నుండి ఇంకొక నెక్స్ట్ డివిజన్లోకి వెళ్ళాను. అక్కడ ఒక మెకానికల్ వర్క్షాప్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకో వెళ్ళా నేను. రియల్గా సినిమాలాగా అంతా కనబడతా ఉంది. నేను వెళ్ళా, గురువు రా గురు, ఏంటి బాగున్నావా, ఏం సంగతి ఇట్లా వచ్చావు అని మాట్లాడాడు. అది షేరింగ్ మెషిన్ అని ఉంటుంది అన్నమాట. అంగుళం అంతా మందం ఉన్నటువంటి ఇనుప రేకులు, షీట్స్ ఆ పదునైన బ్లేడ్ కింద పెట్టి కింద పెడల్ నొక్కాలి. నొక్కితే బరువైన బ్లేడ్ ధన్మని దాని మీద పడి పేపర్ కట్ అయినట్టుగా కట్ అయిపోతుంది. దానికి ముందుగా మార్కింగ్ పెట్టుకుంటాడు. ఆ మార్కింగ్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని కింద పెడల్ నొక్కితే ధన్మని ఆ బ్లేడ్ పడి కట్ అయిపోతుంది. ఆ షేరింగ్ మెషిన్ మీద ఆ అబ్బాయి పనిచేస్తున్నాడు, నా ఫ్రెండ్. నేను వెళ్ళి అన్నాను, నేను చేస్తుంటాను, నేను ఇది షీట్ పెడుతుంటాను, నువ్వు కింద పెడల్ నొక్కు, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాను. సరే సరే చెయ్యి గురువు, మంచిది, నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు. నేను ఒక షీట్ పెట్టాను, వాడు నొక్కాడు. ఇంకో షీట్ పెట్టాను, వాడు నొక్కాడు. దన్మని కట్ ఆఫ్ అయిపోతాను. 5-6 షీట్లు అయ్యాక బై మిస్టేక్ నా 2 చేతులు పెట్టేశా. ముంజేతి వరకు కట్ అయిపోయినాయి. ఎగిరి నా 2 అరచేతులు ముంజేతి వరకు, మణికట్టు వరకు ఎగిరి కింద చెంగరమని ఎగురుతున్నాయి. అంత నెత్తుడు మడిగైపోయింది. చూస్తే నాకు 2 చేతులు లేవు, ఇక్కడ వరకే మొండి చేతులు. నా చేతులతో నేను పనిచేసి కష్టపడి బ్రతుకుతాను, ఆత్మాభిమానిని అంటున్నావు కదా, ఈ ప్రమాదమే నీకు జరిగితే నేను ఎవడు పోషించాలి అని దేవుని స్వరం విన్నాను. ఇంకెవరున్నారు తండ్రి, నువ్వే పోషించాలి అన్నాను. అయితే పిచ్చివాడా, 2 చేతులు పోతే నేను పోషించగలను, 2 చేతులు ఉంటే పోషించలేనా? 2 ప్రశ్నలు అడిగాడు ఆయన. 2 చేతులు పోగొట్టుకుంటే నన్ను నమ్మగలవు, 2 చేతులు ఉంటే నన్ను నమ్మలేవా అన్నాడు. అమ్మో, ఇది ఏదో సీరియస్ మ్యాటర్ లాగా ఉంది. ఈ పెద్ద ఆయన ఏదో నా కొంప ముంచేటట్టే ఉన్నాడు. నేను చెయ్యను పోసేవంటే పోయిపోయి నా చేతులు తీసేస్తే నేనేం చేయాలా? ఆయన కొంచెం సీరియస్గా ఉన్నాడు ఈ విషయంలో. ఆయనతో గొడవ పెట్టుకోవడం తెలివైన పని కాదని, ప్రభువా అంత పని చేయకు, నన్ను క్షమించు, నా విధేయతను మన్నించు, నేను రిజైన్ చేస్తాను. ఆ నెక్స్ట్ డే నేను నా రిజిగ్నేషన్ సబ్మిట్ చేశాను. మా మేనేజ్మెంట్ వారు ఎవరు ఒప్పుకోలే. అది ఇంత టాలెంటెడ్ ఫెలోవు, ఇటువంటి డైనమిక్ మ్యాన్, నువ్వు ఇంత లీడర్. నేను ఈసీఐలో నేను సెల్ఫ్ మేడ్ లీడర్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా యూనియన్ దగ్గర పోరు, నా దగ్గరకు వస్తారు. నేనే ఒక యూనియన్, 1 మ్యాన్ ఆర్మీ. ఏది అవసరం వచ్చినా ఢిల్లీకి ఉత్తరం రాసి అక్కడి నుంచి దింపేవాడిని అధికారులను. మేనేజ్మెంట్ గడగడలాడిపోయేది. నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా, నువ్వు మేనేజ్మెంట్ దగ్గర అందరి దగ్గర మంచి పేరు పొందావు,
నీకేం తక్కువ, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, వద్దు, నేను నీ రిజిగ్నేషన్ను యాక్సెప్ట్ చేయను, సైన్ చేయను అన్నాడు మా సెక్షన్ మేనేజర్. నువ్వు చేయకపోతే నేను పర్సనల్ మేనేజర్ దగ్గరికి వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళా. వాట్ హ్యాపెన్ రంజిత్, ఆయనకు నేను తెలుసు. వాట్ హ్యాపెన్ రంజిత్ అంటే ఐ వాంట్ టు రిజైన్ మై జాబ్ అండ్ మై మేనేజర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ మై రిజిగ్నేషన్. అంటే ఎందుకు, వై డూ యూ వాంట్ టు లీవ్ యువర్ జాబ్, ఆర్ యూ గాన్ మ్యాడ్ అని పిచ్చి పెట్టిందని, నీకు ఎందుకు వదిలేస్తావు జాబ్ అంటే, మై గాడ్ స్పోక్ టు మీ, మై గాడ్ ఈజ్ కాలింగ్ మీ టు హిజ్ మినిస్ట్రీ. ఆయన జాట్ సిక్, ఆయన తెలుగు రాదు. మా దేవుడు పిలిచాడని దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడితే ఏందా, పిచ్చి పెట్టిందని నీకు? దేవుడు గూట్లో పెడితే అక్కడ ఉంటాడు అంతే. మనకు పని పడ్డప్పుడు పోయి పూజలు చేస్తే ఆయనదేదో ఆయనకు చెల్లిస్తే అక్కడ పడి ఉంటాడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడు కదా. మాట్లాడితే వాడు దేవుడు ఎందుకు అవుతాడు? మాట్లాడకుండా ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఆయన. నేనన్నా దిస్ ఇస్ మై ఫెయిత్, అవర్ గాడ్ స్పీక్స్. మీ దేవుడు మాట్లాడడేమో, మా దేవుడు అయితే మాట్లాడతాడండి అని అంటే, నో నేను చూసి నేను పిచ్చోడిని అయ్యేటట్టున్నానా, దేవుడు మాట్లాడడం ఏంటంట. కళ్యాణ రామన్ అని టెమిలియన్ మా సెక్షన్ మేనేజర్, ఆయన మంచిగా అయిందా నీకు, నేను వద్దని చెప్తూ పోయినావు అక్కడికి. నేను ఎవరు యాక్సెప్ట్ చేయటంలా. నేను మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు ఆయన, ఓకే రంజిత్, బికాజ్ యు ఆర్ కన్విన్స్డ్, ఐఎమ్ కన్విన్స్డ్. యు ఆర్ అన్ ఇంటలెక్చువల్. నువ్వు మామూలు మనిషివి కాదు, ఇంటలెక్చువల్. నువ్వు కంపెనీ మొత్తం గడిగడిలాడి, నువ్వు 18 ఏళ్ళ వయసులో మీసాలే సరిగా లేవు, మొత్తం ఉర్రూతలు ఊగించాను. కాబట్టి నువ్వు మామూలుడు కాదు. somehow I am convinced, because you are convinced about the call, I am convinced. I am accepting your resignation అని ఆయన సంతకం పెట్టు. ఒక వారం నోటీస్ ఇవ్వు, నీకు ఏదో డబ్బులు వస్తాయి, డబ్బులు నువ్వే తీసుకో బాబు, నాకు అవసరం లేదు, నన్ను ముందు విడుదల చేయండి, డ్యూటీ రిలీవ్ చేయండి, డబ్బులు ఎందుకు నాకు, లైఫే ఆయనకి ఇచ్చేసాను, నా డబ్బులు గిబ్బులు మొత్తం కంపెనీకి డొనేషన్ తీసేసుకోండి అని చెప్పి బయటకు వచ్చా. ప్రియులారా, నరకము అనే వాస్తవాన్ని నేను చూసి ఉండకపోతే నేను ఈనాడు సేవలో ఉండను. నాకు ఈ పోరాటాలు ఇవన్నీ ఏది ఉండదు, అసలు హ్యాపీ లైఫ్ ఉండేది. నాకు నరకం అనేదాన్ని చూశాను. అందులో నుండి మనుషులను రక్షించడం నేను సుఖంగా బ్రతకడం కంటే ఎక్కువ ముఖ్యం అనుకున్నాను, అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.